10 సంవత్సరాలు జుబ్లీస్ ను అభివృద్ధి చేస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇన్ని వందల కోట్లకు ఓటర్లు కొనుగోలు చేయడానికి ఖర్చు పెట్టే అవసరం లేకుండే. పూర్తిగా జుబ్లీస్ ను విస్మరించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ జుబ్లీస్ ను డ్రగ్స్ కు అడ్డగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. జుబ్లీస్ లో ఏం దొరుకుతాయంటే డ్రగ్స్ దొరుకుతాయంటారు. ఇది దేశవ్యాప్తంగా జుబ్లీస్ పేరు మొత్తం సర్వనాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ బస్తీలలో తిరుగుతున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా గల్లీలలో మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రోడ్డు దిగి వస్తున్నాయి. డ్రైన్స్ లేవు, రోడ్స్ లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఒక మారుమూల చిట్ట చివరి గ్రామంలో ఉన్న కంటే అంతకంటే అధ్వానంగా ఉంది ఇవాళ జుబ్లీస్ పరిస్థితి. వాళ్ళు అట్లా చేసి ఇలా 10 సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కేవలం కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడ్డది, ఎవ్వరూ బాగుపడలే. 2,40,000 ఇండ్లు మోడీ గారి ప్రభుత్వం ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం జుబ్లీస్ లో ఒక్కరికి ఒక్క ఇల్లు ఇవ్వలే. సర్వే సంస్థలకు కొని 3 కోట్ల రూపాయలు పెట్టి సర్వే సంస్థలకు సర్వే వరకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సొంత యూట్యూబ్స్ మీద ఆధారపడి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల్లో 6 లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. పోనీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిరంటే ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మమ్మల్ని గెలిపియండి మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నా తల తీసినా కూడా ఒక్క పైసా లేదు ఆయనే అన్నాడు. మరి ఎక్కడి నుంచి చేస్తారు పైసలు? పైసలు లేవు అని చెప్పిందే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు చెప్పిండు, ఏమని చెప్పిండంటే 6 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసి చిప్ప చేతికిచ్చిపోయింది అని చెప్పిండు. మా దగ్గర ఒక్క రూపాయి లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఇప్పుడు జుబ్లీస్ ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేదు, ఇక్కడ లేదు, కేంద్రంలో లేదు. ఇక్కడ గతంలో అధికారం ఇస్తే ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. జుబ్లీస్ లో అప్లపాలు చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని జుబ్లీస్ లో సంక్షేమ పథకాలు అమలు కాలే, ఒక్క పైసా ఇయ్యలే. వాళ్ళ అధికారం లేరు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మా దగ్గర రూపాయి లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఇవాళ నిధులు ఎవరు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిధులు రావాలి? మీ అభివృద్ధి జరగాలంటే ఏ పార్టీకి ఓటేయాలో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.